అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2 డిఏల ప్రకటన సిద్ధం చేస్తున్నటువంటి ఆర్థిక శాఖ పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా సమాచారము. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 2 పెండింగ్ డిఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నెలాఖరులోగా 2 డిఏలకు సంబంధించి నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే కనుక అక్టోబర్ జీతంతో కలిపి, ఒకవేళ నిధులు సమీకరణ కాకపోతే నవంబర్ నెల జీతంతో కలిపి ఈ 2 డిఏలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారము. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి నెల 4,800 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు చెల్లింపుల కోసం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023, అలాగే జూలై టు డిసెంబర్ 2023, జనవరి టు జూన్ 2024 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో 2టిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడనుంది అన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా సమాచారము. గత ప్రభుత్వంలో 2022 జూలై నుంచి ఉద్యోగుల డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 4 డిఏలను ఉద్యోగులకు ప్రభుత్వం అయితే ఇవ్వాల్సి ఉండగా త్వరలోనే మరో డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడంతో మొత్తంగా డిఏల సంఖ్య 5కు చేరుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 డిఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ 2 డిఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడుతుంది అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగులు జీతాలు, అలాగే రిటైర్ అయిన ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ల కోసం దాదాపుగా 4,800 కోట్లను ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉండగా 2 డిఏల చెల్లింపుతో మరొక 300 కోట్లు అదనంగా భారం పడనుంది ప్రభుత్వం పైన. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 ఈ 2 డిఏలు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన లేదా ఈ 2 డిఏలకు సంబంధించిన అమౌంట్ను అక్టోబర్ 1వ తేదీ లేదా నవంబర్ 1వ తేదీన ఉద్యోగులకు అందించే జీతాలతో కలిపి ఇచ్చే అవకాశం ఉందని అయితే తేలింది. సీఎం మరియు డిప్యూటీ సీఎంలను వేర్వేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా 4 పెండింగ్ డిఏల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి 2 డిఏలు అయినటువంటి జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023లకు సంబంధించిన డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. జూలై టు డిసెంబర్ 2022, జనవరి టు జూన్ 2023 డిఏలను 3.64%గా గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వము పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.